మొన్న ఫిబ్రవరి 5వ తారీఖు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇందులో ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, భారత్తో మాకు ఉండే విభేదాలు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇంక్లూడింగ్ కాశ్మీర్, సో దీనిని మేము కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాము. సో 2025లో పాకిస్తాన్ వైపు ఒక చాలా పెద్ద ప్రయత్నము భారత్తో కలవడం, భారత్తో ఫ్రెండ్షిప్ అని చెప్పి మాట్లాడాడు. సో మొన్న రాత్రి ఏంటంటే 7 తీవ్రవాదులు, ఇందులో 4 అల్ బదర్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ, అంటే 1998లో మీకు పాకిస్తాన్ యొక్క ISI, సో వీళ్ళు ఏర్పాటు చేసిన ఒక తీవ్రవాద సంస్థ. సో ఈ సంస్థకు సంబంధించిన 4 తీవ్రవాదులు, 3 డైరెక్ట్గా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన వాళ్ళు, అంటే బ్యాట్ అని అంటారు, బార్డర్ యాక్షన్ టీమ్. ఈ బార్డర్ యాక్షన్ టీమ్ ఉంది చూసారా, ఎంత కామెడీ అంటే, ఒక వర్గమేమో పాకిస్తాన్ ఆర్మీ, ఇంకొక వర్గమేమో తీవ్రవాదులు. వీళ్ళ కోఆర్డినేషన్ చెప్పాను కదా, నిన్న కూడా మాట్లాడాను. తీవ్రవాదుల కోసము ఒక కాన్ఫరెన్స్, మా కోసం ఒక క్యాబినెట్, ఇందులో పలానా వాడు పలానా తీవ్రవాది ఒక మినిస్టర్, సో ఈ తీవ్రవాది వచ్చి దీని క్యాషియర్, ఇలాగా అంటే జైషీ మహమ్మద్, లష్కరీ తైబా, అలాగే పాలస్తీనియా యొక్క హమాస్. సో వీళ్ళకు పోయే కాలం వచ్చింది. ఇవాళ కూడా మీరు చూసారనుకోండి, పాలస్తీనియాకు సంబంధించిన హమాస్ను భారత ప్రభుత్వం తీవ్రవాద సంస్థగా గుర్తించదండి. వాళ్లను ఒక పొలిటికల్ పార్టీ అనే మనం చెప్తాం. యునైటెడ్ నేషన్స్లో కూడా హమాస్ను ఒక పార్టీగానే మనం మాట్లాడాం. అలాంటిది ఇవాళ మనము మన వెర్షన్ని మార్చుకోవాలి. ఎందుకు అంటే, భారత్కు వ్యతిరేకంగా POKలో ఒక మీటింగ్ జరుగుతుంది. ప్రముఖ తీవ్రవాదులు అందరూ అక్కడ వచ్చి కూర్చున్నారు, పెద్ద పెద్ద తుపాకులు, చిన్న పిల్లలు. ఇక్కడ మనం ఎలా మాట్లాడాలి అంటే, పాకిస్తాన్ ఎజెండా, భారత్ యొక్క ఎజెండా. మనమేం ఆలోచిస్తున్నాము, కాశ్మీర్లో ప్రగతి అంటే మంచి రోడ్లు వేయండి, టనల్స్ నిర్మించండి, అక్కడ ఉపాధి కలిగించండి, యువకులకంతా కూడా ఉద్యోగాలు ఇప్పించండి, వాళ్ళ లైవ్లీహుడ్ బాగుండాలి. కాశ్మీర్ బాగుంటే ఆటోమేటిక్గా అక్కడ నివసించే ప్రజల జీవనోపాధి కూడా పెరుగుతుంది, మెరుగుపడుతుంది. ఇది మన ఎజెండా. కానీ వాడికి ఎలా ఉంది, ఇంకా తీవ్రవాదం. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ మీకు ఉపేంద్ర ద్వివేది, ఆయన ఏం చెప్తున్నారు, పోయిన సంవత్సరం మాత్రమే, అంటే 2024 మాత్రమే 60% తీవ్రవాదులను మేము ఎలిమినేట్ చేయగలిగాము. అంటే ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో 80 మంది పాకిస్తాన్కి చెందిన వాళ్ళే. లోకల్గా ఉన్నవాళ్ళు, లోకల్ రిక్రూట్మెంట్స్ అనేవి ఆగిపోయాయి. మీకు కాశ్మీర్లో నివసించే ప్రజలకు అంతా కూడా అర్థమయ్యి, అంటే పాకిస్తాన్ కుట్ర అర్థమయ్యి, మాకు వద్దు, మీరు ఎవరు ఇక్కడికి వచ్చి మాకు బ్రెయిన్ వాష్ చెయ్యక్కర్లేదు, మాకు ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు, మాకు జీతాలు వస్తున్నాయి, హాయిగా నివసిస్తున్నాము, 3 పూట్ల శుభ్రంగా తింటున్నాము. మీరు చెప్పే తీవ్రవాదం అన్నప్పుడు ఆ అడవుల్లో, ఆ కొండల్లో ఎప్పుడు ఇండియన్ ఆర్మీ మా మీద విరుచుకు పడుతుందో, ఎప్పుడు ఈ వేటాడతారో మాకు తెలియదు, అలాంటి జీవితం మాకు వద్దు అని ఇక్కడ కాశ్మీర్ వాళ్ళు మాత్రమే కాదండి, POKలో ఉండేవాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. పూంచ్ గేట్ని ఎత్తివేయండి. ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ వేట ఉంది చూసారా, ఇండియన్ ఆర్మీ ఎంత గొప్పగా చేశారు అంటే, మన యొక్క ఈ శాటిలైట్ టెక్నాలజీ అద్భుతమని చెప్పాలండి. రాత్రిపూట ఎవరు చూస్తారులే, మెల్లిగా మనం కాశ్మీర్లోకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని దాడులు చేసి మళ్ళీ పాకిస్తాన్లోకి పారిపోయి వచ్చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారు. ఎవరు, ఈ బ్యాట్ అలాగే అల్ బిదార్కి సంబంధించిన తీవ్రవాదులు. సో వీళ్ళు వస్తున్నప్పుడు మనం కీన్గా గమనించాం, అక్కడ 7 కదలాడుతున్నారు. ఓకే ఫైన్, మరి అక్కడికి మనం వెళ్ళక్కర్లా, రానియండి. వాళ్ళు లోపలికి పూంచ్ సెక్టార్లో కృష్ణా ఘాటి అంటారు, సో ఇక్కడ దాకా వాళ్ళను రానిచ్చి తర్వాత మనం వాళ్ళని లేపేశాం. సో ఇందులో పాకిస్తాన్ సైనికులు ఉండడము అనేది చాలా పెద్ద విషయం. అంటే ఏంటి, సివిలియన్ గవర్నమెంట్ ఒకటి మాట్లాడుతుంది, మిలిటరీ గవర్నమెంట్ ఇంకోటి మాట్లాడుతుంది. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏమన్నారండి, మేము అన్ని ఇష్యూస్ క్లియర్ చేసుకుంటాం ఇంక్లూడింగ్ కాశ్మీర్ అన్నారు. ఈయన ఫిబ్రవరి 5వ తారీఖు మాట్లాడితే, మీకు ఫిబ్రవరి 6వ తారీఖు రాత్రి పాకిస్తాన్ మిలిటరీ ఏం చేస్తుంది, ఒక 7 తీవ్రవాదులు,
సో వీళ్ళని మీరు కాశ్మీర్లోకి వెళ్ళండి, అక్కడ అల్లకల్లోలం సృష్టించండి, లోకల్గా ఉండే మన నెట్వర్క్ని యాక్టివేట్ చేయండి, ఇన్ని మాట్లాడారు. సో మరి మనం ఏమైనా తక్కువ తిన్నామా? ఇండియన్ ఆర్మీ లిటరల్గా, నేను నిన్న కూడా ఇదే మాట్లాడాను, హమాస్ నీకు ధైర్యము ఉంటే నీ తీవ్రవాదులను ఇక్కడ దాకా పంపించు. ఇజ్రాయెల్తో మేము పోరాటాలు చేశాము అంటే అది ఒక చిన్న దేశము, చిన్న ఆర్మీ. ఇది భారతదేశము. ఇక్కడ ఇండియన్ ఆర్మీ అన్నారు అనుకోండి, ప్రపంచములో ద సెకండ్ హైయెస్ట్. మీకు ఇంతమంది సైనికులు, ఇంత పెద్ద ట్రైనింగ్, ఆ మంచు కొండల్లో వీళ్ళ పనితనము, వీళ్ళ యొక్క ఆ సాహసము ప్రపంచములో ఎవరు చేయలేరు. అలాంటి ఒక ఇండియన్ ఆర్మీతో మీరు తలపడడం అనేది పిచ్చి పని. మీరు ఇది చెయ్యలేరు. ట్రై చేస్తారా? చెయ్యండి, రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడండి. నిన్న మాట్లాడాం. దానికి ముందు రోజు రాత్రి ఏం జరుగుతుంది? ఇలాంటి ఒక అటెంప్ట్, అంటే మీకు బలి పశువులు చేయడం అండి. ఇక్కడ పాకిస్తాన్ మిలిటరీ యొక్క అధికారులు జైళ్లలో ఉండే నేరగాళ్ళు, మీరందరూ తీవ్రవాదులుగా మారిపోండి, మీకు ఈ జైలు శిక్షను మేము మాఫీ చేస్తాము, దాంతోపాటు ఇక్కడ పాకిస్తాన్ సైన్యము ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఇండియాలోకి వెళ్ళండి, దాడులు చేసి వచ్చేయండి అంటే వీళ్ళ తీరు అనేది ఎప్పుడూ మారలేదండి. కానీ ఇండియన్ ఆర్మీ యొక్క తీరు టోటల్గా మారిపోయింది. సో మీకు సరిహద్దుల్లో నో మెర్సీ, మీకు ఎక్కడ కనికరము అనేది ఉండనే ఉండదు. దాడి అంటే దాడి, కౌంటర్ టెర్రరిజం అంటే కౌంటర్ టెర్రరిజం. ఇలాగ 7, అందులో 3 పాకిస్తాన్ సైనికులు ఉండడము ఇవాళ పాకిస్తాన్ మిలిటరీ తట్టుకోలేని పరిస్థితి. ఏం చెయ్యగలరు అంటే ఈ ఉన్న 80% పాకిస్తాన్ తీవ్రవాదులను కూడా 2025లో లేకుండా చేస్తాము, టోటల్గా ఎలిమినేట్ చేస్తాము. ఇక కొత్త శత్రువులు వస్తారా? రానియండి. మా వద్ద ఫుల్ టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, శాటిలైట్ ద్వారా ఎల్ఓసి వద్ద ఏం జరుగుతుందో క్లియర్గా గమనిస్తున్నాం. గమనించడం కాదండి, తరువాత వీడియోస్లో కొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుతాను. మీకు ఎల్ఓసి వద్ద మనం ఏం చేస్తున్నాం అనేది మెల్లమెల్లగా ఇవాళ ప్రపంచానికి తెలుస్తుంది. మనము ఎల్ఓసిలో అంటే ఇజ్రాయెల్ వాళ్ళు, రష్యా వాళ్ళు, వీళ్ళు ఇంతంత పెద్ద యుద్ధాలు చేసి వాళ్ళ భూభాగాలను ఎలా కాపాడుకున్నారు, అలాగే శత్రువుకి ఎలా బుద్ధి చెప్తున్నారో ఇది మనకు ఇవాళ పెద్ద లెసన్. కాబట్టి మనము కూడా ఏంటంటే ఇప్పటివరకు కామ్గా ఉన్నాం, శాంతియుతమైన పరిష్కారం అన్నాం. వీళ్ళతో కాదండి, మీరు తీవ్రవాదులతో నెగోషియేట్ చేయలేరు, వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడలేరు. వాళ్ళు టెర్రర్ క్రియేట్ చేయాలనుకుంటారు, వాళ్లకు మీరు టెర్రర్ క్రియేట్ చేయాలి తప్ప వాళ్ళతో కూర్చొని బేరసారాలు అనే ఉండదు. ఇది మనం నేర్చుకున్నాం. ఇన్నేళ్ల పాటు ఏముందిలే, మన పాకిస్తాన్ నుంచే కదా వస్తున్నారు, ఇక్కడ ఏదో దాడులు చేసి వెళ్ళిపోతున్నారు, పర్వాలేదు, ఇలాంటి ప్రభుత్వాలనే మనం చూసాం. ఇప్పుడు అలా లేదండి. మీకు సరిహద్దుల వద్ద ఎట్లాంటి శిక్ష పడాలో పడుతుంది, ఎలా ఈ క్రూర మృగాలను వేటాడాలో క్లియర్గా మనకు తెలుసు. ఆ పనిలోనే ఉన్నాము. ఇక హమాస్ కూడా వీళ్ళతో జాయిన్ అయితే పాలస్తీనియాకు తీవ్ర స్థాయిలో నష్టము తప్పదు. తెలుసుకుంటే వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే పాకిస్తాన్ తీవ్రవాదులకు ఎలాంటి ఈ నరక లోక ప్రయాణం ఉంది చూసారా, సరిగ్గా హమాస్కి కూడా ఇదే జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి 7 కదా అని అనుకోవడానికి లేదండి. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఉండడము, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ కూడా మనం గుర్తించడము, సో ఇదంతా చాలా పెద్ద విషయంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇండియన్ ఆర్మీ చేసిన ఈ వేట, ఈ క్రూర మృగాలను మనం వేటాడిన తీరు త్రూ టెక్నాలజీ అద్భుతమని అందరూ మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.